ప్రజా సమస్యలతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అసెంబ్లీలో తన వాయిస్ వినిపిస్తానని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న పథకాలకు పేర్లు మార్చివేశామని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందజేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందంటున్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. తన గళాన్ని ఏ విధంగా వినిపించబోతున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఉన్నారు. బూర్ల రామాంజనేయులతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. బూర్ల రామాంజనేయులు గారు, తొలిసారిగా మీరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక మీ గళాన్ని ఏ విధంగా వినిపించబోతున్నారు? ఇక్కడ నాకంటూ గళం మా ప్రజల గళమే. మా నియోజకవర్గంలో మరి మాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ ఓటు వేయకపోయినా కూడా మా నియోజకవర్గ ప్రజలందరి తరపున వారి గొంతుకుగా నా గొంతుకు ఉంటుంది. ముఖ్యంగా వారికి అనాథగా ఉన్నటువంటి సమస్యలు, మనకు గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ, నల్లమడు వాగు ముంపు కానీ, మరి అదేవిధంగా ఈ విలీన గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వీటన్నిటి మీద ప్రజల యొక్క గొంతుగా నా గొంతుగా వినిపిస్తాను. తప్పకుండా ఏదైతే మేము ప్రామిస్ చేశామో వాటిని అన్నింటినీ సాధిస్తాము. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారు. మీరు 5 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించబోతున్నారు. రాజధాని పూర్తి చేసే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకు లేదు. ఆ రోజు మాకు కంటిన్యూగా అధికారం ఇచ్చింటే రాజధాని ఎప్పుడో 5 సంవత్సరాల కిందటే అయిపోయిండేది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు అధికారం ఇచ్చారు. తప్పకుండా 2.5 సంవత్సరాల్లో మేము రాజధానిని, అద్భుతమైనటువంటి రాజధాని నిర్మిస్తాం. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు కూడా మీకు వీలైనంత మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం కొన్ని హామీలు, కొన్ని హక్కులు కూడా రావాల్సి ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మీరు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ సాధించుకునే దిశగా మాత్రం ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉందా రేపు పార్లమెంట్ సమావేశాల్లో? తప్పకుండా. మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతైనా తగ్గుతాడు, ఎవరితోనైనా పోరాటం చేస్తాడు. అది చరిత్ర చెబుతుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. కాబట్టి ఎక్కడైనా పోరాటం చేస్తాం, ఎక్కడైనా ఫలితాలు తీసుకురావడం, ప్రజలకు మంచి చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి బాటలోనే మేము ఉంటాం. మీరు కలెక్టర్గా పనిచేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టు మాత్రం పార్టీ అధినేతల పేర్లు కూడా కొన్ని పథకాలు కూడా పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రభుత్వానికి కూడా పథకాలు పెట్టిన పరిస్థితి ఉంది పార్టీ. ఈ నేపథ్యంలో సూచనలు చేసే అవకాశం ఉందా? మహానుభావులు, మహనీయులు పేర్లు పెడితే చాలా బాగుంటుంది, చరిత్రలు కూడా మనల్ని గుర్తుంచుకుంటుంది అనేది మీరు సజెషన్ చేసే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే అనేక పథకాల పేర్లు మార్చేశాం. సో అదేదో జగనన్న, వైఎస్ఆర్ ఏదో వాళ్ళ అబ్బ సొమ్ము ప్రజలకు ఇచ్చినట్టుగా పేర్లు పెట్టుకున్నారు. అవన్నీ ప్రజలు అంగీకరించలేదు కాబట్టి ఆయన్ని దాదాపుగా 164 సీట్లతో ఓడించారు. ఆయనకు వచ్చింది 11 సీట్లు. ఇప్పటికైనా వాళ్ళు పేర్లు పెట్టుకుంటే, ప్రజల డబ్బుకి ఎవరో పేరు పెట్టుకోవడం ఏంటండి? పెట్టుకుంటే ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. ప్రతి కార్యక్రమానికి జగనన్న జగనన్న ఏదో వాళ్ళ ఇంటి నుంచి ఇచ్చినట్టు ఆయన పేరు పెట్టుకోవడం అనేది ప్రజలు అంగీకరించలేదు. కాబట్టి అన్ని పథకాల మీద, మహానాయకుల మీద, ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేదా ఇంకా ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ పేర్లు ఉంటాయి తప్ప జగనన్న, వైఎస్ఆర్ ఇవన్నీ ఏముండవు. ప్రధానంగా ఫైనల్గా చూసుకున్నట్టు మాత్రం ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం ప్రజా సమస్యల మీద గళం వినిపిస్తానంటున్నారు అసెంబ్లీలో. మెయిన్ పాయింట్ చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా మీ ప్రాంతాల్లో కూడా మైనింగ్ మాఫియా కూడా ఎక్కువ జరుగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మైనింగ్ అనేది ఒక డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించింది. ఈరోజు కంకర లేకపోతే రోడ్లు వేయలేం, అట్లాగే కంకర లేకపోతే ఇళ్ళు కట్టలేము. కాబట్టి దాన్ని ఏ రకంగా చట్టం ప్రకారంగా మైనింగ్ ఎలా చేయాలో ఆ రకంగా చేస్తాం తప్ప విచక్షణ రహితంగా మాకు బలం ఉంది కాబట్టి, మాకు దౌర్జన్యం ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, ప్రజల ఆస్తులను దోసుకుంటాం అన్నది మాత్రం జరగదు. ఇది మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చెబుతున్న పరిస్థితి. అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తానంటున్నాడు. ప్రజలకు అండగా ఉంటాను, నియోజకవర్గాన్ని అభివృద్ధిగా తీర్చిదిద్దుతానని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.